యు సీ ఆల్వేస్ రిమెంబర్, భార్యాభర్తలు అని చెప్తాం, భాగస్వామ్యంలో కనీసం ఒకరన్నా దేవుని నమ్మితే, దేవుని యందు విశ్వాసం ఉంచితే, చూసి వారు ఏక శరీరమై ఉన్నారు అని దేవుని వాక్యం చెప్తుంది. వివాహమైన తర్వాత వారు ఏక శరీరమై ఉన్నారు. సగంలో సగమన్నా పోరాడితే, ప్రయత్నం చేస్తే, చూసుకుంటే, పట్టించుకుంటే, దేవుని సన్నిధిలో పెనుగులాడితే, మొరపెట్టి వాగ్దానాలు తీసుకుంటే, దేవుని విడవక దేవుని పాదాలు పట్టుకుని నా దేహాన్ని, నా వివాహాన్ని, నా జీవితాన్ని స్వస్థపరచు, బాగు చేయి, కట్టు, నూతనపరచు. మీరెవరన్నా నేను ఒక్కదాన్నే అంటా ఉన్నారేమో, ఈరోజు దేవుడు చెప్తున్నాడు ఒకటే, నీ కుటుంబం విరిగిపోయే పరిస్థితులు ఉందేమో, తగ్గించుకో, మొరపెట్టు. కొన్నిసార్లు నువ్వు మనిషిగా మాట్లాడి ఎవరి మనసులో మార్చలేవు. నువ్వు మనుషులను జోక్యం చేసే కొలితే ఇంకా గందరగోళం అవుతుంది. నువ్వు మనుషులను పిలుచుకునే కొలితే ఇంకా నీ కుటుంబాన్ని వెలగొడతారు. దేవుని పాదాలు పట్టుకో, దేవుని పాదాలు పట్టుకో. జస్ట్ వాచ్ అండ్ ప్రే. ప్రార్థన చేసి చూడు, దేవుడు చేసే కార్యములు చూడు, దేవుడు జరిగించే ఆశ్చర్యములు చూడు. హృదయంలో మారుస్తాడు, పరిస్థితులు మారుస్తాడు, నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు.